వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మిగనూరులో జరిగిన సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సమావేశం డ్రైవర్ల హక్కులు మరియు సంక్షేమంపై దృష్టి సారించింది. అసోసియేషన్ వ్యవస్థాపకులు ప్రెసిడెంట్ ఎస్ అన్వర్ బాషా డ్రైవర్ల ఐక్యత ఆవశ్యకతను నొక్కి చెప్పారు. డ్రైవర్ల ఐక్యతకు పిలుపు ఎస్ అన్వర్ బాషా మాట్లాడుతూ డ్రైవర్లందరూ ఐక్యంగా ఉంటేనే తమ సమస్యలను పరిష్కరించుకోగలరని తెలిపారు. ఎమ్మిగనూరులోని టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో జరిగిన ఈ సమావేశానికి అన్వర్ బాషాతో పాటు లైట్ మోటార్ వెహికల్ యూనియన్ లీడర్ కె కలీం, గొరిగండ్ల యూనియన్ ప్రెసిడెంట్ బి వీరేష్, కర్నూలు సహాయ కార్యదర్శి షేక్ మౌలాలి హాజరయ్యారు. ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్లు అన్వర్ బాషా ప్రభుత్వం ముందు 18 డిమాండ్లను ఉంచారు. వాటిలో ముఖ్యమైనవి డ్రైవర్స్ డే, డ్రైవర్ల కోసం ఒక ప్రత్యేక దినోత్సవం ప్రకటించాలి. డ్రైవర్స్ వెల్ఫేర్ బోర్డు, డ్రైవర్ల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలి. డ్రైవర్ కాలనీ, డ్రైవర్ల కోసం ప్రత్యేక నివాస కాలనీలను నిర్మించాలి. బీమా, విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన డ్రైవర్ కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా,